హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేయబోతాం. ఇది వచ్చేసి మనకైతే బోట్ Airdopes 192. సో రీసెంట్గా అయితే లాంచ్ అయింది. ఇది వచ్చేసి మనకైతే గేమింగ్ ఇయర్బడ్స్ అనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో అయితే మీకు గేమింగ్ ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేశాను. సో బోట్ ఇమ్మోర్టల్ 121 అలాగే 131. సో ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేసేది బోట్ Airdopes 192. సో ఇది అన్బాక్స్ చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనం Airdopes 192. సో దీన్ని ఈ బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే ముందు దీని మీద ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే బీస్ట్ మోడ్ 40 mAh సూపర్ లో లెటెన్సీ విత్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 30 hours అంట, బ్లేజింగ్ LED లైట్స్తో అయితే ఇచ్చారు. అండ్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకైతే వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో సైడ్ చూసుకుంటే మనకైతే లెవెల్ అప్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఇక్కడ 13 mm గేమింగ్ గ్రేడ్ ఆడియో డ్రైవర్స్ అంటే సో 13 mm డ్రైవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ENX టెక్నాలజీ విత్ IBW టెక్నాలజీ, అలాగే Type-C ఇంటర్ఫేస్, IPX4 వాటర్ రెసిస్టెంట్, బ్లూటూత్ 5.3తో రన్ అవుతుంది, అండ్ ఈజీ టచ్ కంట్రోల్స్తో అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకైతే 3599 అయితే ఉంది. బట్ మనకి అది వచ్చేసి మనకైతే బోట్ వెబ్సైట్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 1899 అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు నచ్చితే అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనకైతే ఈ బాక్స్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. సో ప్యాకింగ్ మాత్రం మరి టైట్గా ఇచ్చారు ఇంత ముందు కంటే. సో 4 స్టిక్కర్లు అయితే ఇచ్చారు. సో దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి లోపల ఎలా ఉంది ఏంటనే చూద్దాం. ఈ యొక్క Airdopes 192. సో చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఒక FAQ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏమన్నా ఇయర్బడ్స్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు దీనిలో నుంచి సాల్వ్ చేసుకోవచ్చు, సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అలాగే మనకైతే Airdopes 192 యొక్క యూజర్ మాన్యువల్. సో ప్రతి ఒక్కటి దీనిలో అయితే ఉంటుంది. మీరు ఇయర్బడ్స్ గురించి ఈ Airdopes గురించి తెలియకపోతే. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బోట్ యొక్క కొలాబరేషన్ బ్రోచర్ ఇమ్మోర్టల్ అనేది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే దిస్ ప్రోడక్ట్స్ కమ్స్ విత్ 1 year మ్యానుఫ్యాక్చరర్ వారంటీ. సో వారంటీ కార్డ్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఇదే Airdopes 192. సో తీసి చూద్దాం ఎలా ఉంది అనేది. సో చూసుకోవచ్చు ఇక్కడ అబ్బాబ్బాబ్బా అసలు ఒక బీస్ట్ లాగా ఉంది. అసలు లెవెల్ అప్ అని అయితే దీని మీద రాసి ఇచ్చారు. సో ఒక బీస్ట్ అనేది చెప్పుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే చూసుకోవచ్చు చాలా బాగుంది. సో చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ఓన్లీ రెడ్ కలర్ లైట్తో అయితే వస్తుంది. సో RGB అయితే లేదు. సో తీయంగానే ఈ విధంగా అయితే ఉంటుంది. సో లోపల చూసుకుంటే మనకైతే బ్లూ కలర్లో ఈ యొక్క ఎయిర్ పోర్ట్స్ అయితే మనకి ఇండికేట్ అవుతున్నాయి బ్లూ అండ్ రెడ్తో. సో చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఇంకా వేరే బటన్స్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే Type-C పోర్ట్. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో గైస్, ఇక్కడ ఇంకా మనం దీని లోపల చూసుకుంటే మనకి ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో నాకు తెలిసి ఛార్జింగ్ కేబుల్ అండ్ అలాగే ఇయర్ టిప్స్ అయితే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇదైతే తీసి చూద్దాం బాక్స్. సో మనం అనుకున్నట్టు దీనిలో ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో లార్జ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్. అలాగే మనకి దీనిలో ఛార్జింగ్ కేబుల్ Type-C. సో మీకు తెలుసు Type-C కేబుల్ అయితే ఉంది. సో అంతే, ఇంకా దీనిలో ఇంకా ఏం లేవు. అండ్ దీని యొక్క ఇయర్బడ్స్ యొక్క షేప్ కూడా చాలా బాగుంది. అసలు చూసుకోవచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అసలు 13 mm డ్రైవర్స్ అంటే చాలా పెద్ద డ్రైవర్స్తో ఇచ్చారు. అలాగే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. టచ్ అనమాట. అండ్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అసలు చూసుకోవచ్చు మీరు ఎంత చిన్నగా భలే ఉన్నాయో. సో తీసుకురావడమే ఇలా గేమింగ్ లాగానే ఉంది నిజంగా. అసలు నిజంగా గేమింగ్ ఇయర్బడ్స్ లాగానే ఉన్నాయి అసలు. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో అస్ కంపేర్ టు ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన వాటికంటే ఇది నాకు నచ్చింది. సో లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇలా ఇండికేటర్ ఇవాళ ఇచ్చారు ఇండికేషన్. అండ్ ఇలాగే ఇక్కడ చూసుకుంటే బోట్. సో జేబులో వేసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు బయటికి ఎక్కడికైనా. సో నాకైతే నచ్చింది. సో దీనిలో మనకి స్పెషాలిటీ ఏంటంటే 40 mAh లాటెన్సీ. సో ఇప్పుడు వీటిని అయితే పెట్టుకొని టెస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో గైస్, చూసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే భలే బ్లింక్ అవుతున్నాయి LEDs. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓపెన్ చేయడంతోనే మనకైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో లెవెల్ అప్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీనిలో మనకైతే 30 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. సో ఇయర్బడ్స్ అయితే మనం ఛార్జ్ చేస్తే దీనిలో ఒక్కొక్కటి మనకైతే 10 hours అయితే వస్తుంది అనమాట. సో 10 hours. అలాగే మనకి ఛార్జింగ్ కేసులో 20 hours అయితే మనకి ప్లేబ్యాక్ వస్తుంది.
సో మంచి బ్లేజింగ్ ఎల్ఈడీస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో కొంచెం నాకైతే చాలా ప్రీమియంగా అయితే అనిపించింది అనమాట. సో మంచి అల్ట్రా లుక్ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ 40 సూపర్ లో లాటెన్సీతో అయితే మంచిగా మనకైతే వస్తుంది. సో గేమింగ్ మాత్రం చాలా బాగా అయితే పర్ఫామ్ చేయొచ్చు అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా మనకైతే దీంట్లో మనకి 13mm డ్రైవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా చాలా ఎక్సలెంట్ అని అయితే చెప్పుకోవచ్చు, 13mm డ్రైవర్స్. సో దీంతో మనం గేమ్స్ ఆడితే మనకి మంచి సౌండ్ అయితే వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనమైతే మనకి మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి సౌండ్ అనేది. సో సౌండ్ క్లారిటీ అయితే మనం అయితే టెస్ట్ చేద్దాం. సో ఇయర్బడ్స్ అయితే ప్లగ్ చేసేసాను అండ్ ఇప్పుడైతే ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు మన మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ముందుగా బ్లూటూత్ ఆన్ చేసి మన ఇయర్బడ్స్కి అయితే మనం కనెక్ట్ అయితే చేద్దాం. సో పేరెంట్ యూడియోస్లోకి వెళ్తే మనకైతే Airdopes 192 అనేది కనిపిస్తుంది చూసుకోవచ్చు. సో Airdopes 192 అనేది కనెక్ట్ చేస్తున్నా. A few moments later. సో గైస్ సౌండ్ క్వాలిటీ అయితే టెస్ట్ చేశాను. సో సౌండ్ క్వాలిటీ అయితే ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్, ఈ ప్రైస్ సెగ్మెంట్, ఈ ప్రైస్ అయితే ఏదైతే ఉందో సో 1899 లైక్ ఇదైతే 2000 లోపల అయితే వస్తుంది. సో 1899 అయితే దీని ప్రైస్ అయితే ఉంది ఇప్పుడు. సో ఈ ప్రైస్లో ఇదైతే తీసుకోవచ్చా అంటే లైక్ తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఈ ఫీచర్స్ లైక్ 13mm డ్రైవర్స్ విత్ 30 hours ప్లేబ్యాక్ విత్ 40 లో లాటెన్సీతో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. బట్ ఎవరికైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ మ్యూజిక్ లవర్స్కి అయితే కొంచెం తక్కువ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మీరు గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మంచి లెటెన్సీ, తక్కువ లెటెన్సీతో మనకైతే గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు కాబట్టి సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకైతే టచ్ అసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వన్ టచ్ అసిస్టెంట్ అనమాట. సో టచ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో బాగుంది ఓవరాల్గా చూసుకుంటే. సో మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ యొక్క ఇయర్బడ్స్ తీసుకోవచ్చు విత్ మంచి బాగానే ఉంది. సో గేమింగ్ వాళ్ళకైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది అయితే రివ్యూ అనమాట. సో బాగుందా తీసుకోవచ్చా అంటే సో ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో 1899కి. సో ఇంతే వీడియో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.